హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇవాళ మటన్ కర్రీ మాది. మటన్ ఉడకబెట్టేశాను. అందులో ఒక ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కొంచెం మసాలా, టమాటా వేసాను. ఇది చక్కగా మెత్తగా గుజ్జులాగా అయ్యేదాకా కొంచెం ఆవిరేద్దాం. ఆవిరేసాక ఉప్పు, కారం, పసుపు అప్పుడు వేసేద్దాం ఫ్రెండ్స్. గుజ్జుగా ఉడికింది, చూసారా ఫ్రెండ్స్? గుజ్జుగా ఉడికింది. ఇందులో పసుపు ఆల్రెడీ వేసి ఉంది. కారం వేద్దాం. కారం అని కొంచెం పెరుగు వేద్దాం. పెరుగు, కారం, కొంచెం పసుపు మళ్ళీ సరిపోయిందో లేదో అని డౌట్తో వేసాను. చూడండి, చక్కగా కలిపేసుకొని ఇంకొంచెం మగ్గనిద్దాం. అప్పుడు గుజ్జుగా టేస్ట్గా అసలు భలే ఉంటుంది ఫ్రెండ్స్. కర్రీ మాత్రం సూపర్గా ఉంటుంది ఇలా చేస్తే. నేను ఎప్పుడు ఇలాగే చేస్తా. అంటే 2-3 రకాలుగా చేస్తాను. ఒకటేమో మసాలా కూడా ఉల్లిపాయ, పచ్చిమిరకాయ మసాలా వేపేసుకొని ఆవిరేసింది అందులో వేసేసి చక్కగా వండేస్తాను. ఇదేమో ఆవిరి వేసాక మళ్ళీ టమాటా, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ, మసాలా, ఉప్పు, కారం, పసుపు నూనెలో మగ్గించాక మళ్ళీ కొంచెం వాటర్ పోసి ఉడికించి గుజ్జుగా వండుకుంటే భలే టేస్ట్గా ఉంటుంది. చూడండి, మళ్ళీ టమాటా పచ్చడి, దొండకాయ, బెండకాయ, వంకాయ, టమోటా, పచ్చిమిరకాయలు వేసి పచ్చడి చేసుకున్నాము చక్కగా. అన్నీ రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, గుజ్జుగా భలేది, సూపర్గా అయింది. గుజ్జుగా ఇలాగ వస్తే కర్రీ ఎప్పుడైనా సరే బాగుంటుంది. వాటర్ పోసేస్తున్నాను. ఉడికాక దింపే ముందు కొత్తిమీర వేసుకుంటాను. అన్నం కూడా రెడీ అవుతుంది. అన్నం వండుతున్నాను. వాళ్ళు చుట్టాలు వస్తున్నారు ఫ్రెండ్స్. సగానికి పైకే ఉడికింది ఫ్రెండ్స్. కొత్తిమీర తీసుకుంటున్నాను. చూడండి, కొత్తిమీర అయితే అంటే కొత్తిమీర కొంతమంది దించుకున్నప్పుడు కూడా వేస్తారు. అదొక టేస్ట్గా ఉంటుంది. ఉడికినప్పుడు కథ ఉడికినప్పుడు వేస్తే అదొక టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఇలాగ వేస్తాను. కొద్దిగా ఉంటే మళ్ళీ పైన చల్లుతాను. కూర రెడీ అయిపోయింది నాన్న. చూడండి, ఎమ్మి కూర రెడీ అయిపోయింది. బాగుంది కదా? ఈ మాత్రం ఉండాలి. దించాక గుజ్జుగా అయిపోయింది, దగ్గర పడింది. చూడండి, అందరం భోంచేద్దాం రండి. ఏట మాసం కర్రీ, దొండకాయ పచ్చడితో అందరం మధ్యాహ్నం భోంచేద్దాం రండి. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఉంటా, బాయ్.